హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం అటుకుల వడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ముందుగా 1-2 సార్లు శుభ్రంగా అటుకుల్ని కడిగేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు వాటర్ చల్లేసి ఇలా నానబెట్టుకోవాలి. ఇలాగ చేత్తోనే నలుపుతూ బాగా మెత్తగా కలుపుకోవాలి. 10 నిమిషాలకి మనకి అటుకులన్నీ నానిపోతాయి. ఇలా కొంచెం కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో వేయకూడదు. మీరు డౌట్ వస్తుంది, మిక్సీలో వేయొచ్చు కదా ఇలా చేత్తో కలపకపోతే అని. మిక్సీలో వేస్తే ఇది అంతా బాగా పేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి చేత్తోని అటుకుల్ని ఒత్తుతూ స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మరి జారుడుగా వాటర్ పోసేసి కలిపేయకండి. కొంచెం మనకి ఉండకట్టేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసి, మీకు ఇష్టమైతే కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. జీలకర్ర బదులు మీకు జీలకర్ర నచ్చినట్టయితే జీలకర్ర బదులు వామ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకా మనం వడియాలనేవి ప్రిపేర్ చేసుకోవటమే. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ లైట్గా అటుకులు అంటూ కనపడుతూ ఉంటాయి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం దీంతో వడియాలు పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా ముద్ద కట్టేటట్టు కలుపుకోవాలి. మరీ స్మూత్ పేస్టాలు కలిపేయకండి, మనకి వడియాలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు నేను ఇక్కడ పాల ప్యాకెట్కి కవర్ వస్తుంది కదా, ఆ కవర్తో వడియాలనేవి వేస్తున్నాను. మనం ముందుగా పాల ప్యాకెట్లోకి మనం తయారు చేసి పెట్టుకునే మిశ్రమాన్ని వేసేసి కోన్ టైప్లో లాస్ట్ని కట్ చేసి ఇలాగా లైన్స్ టైప్లో వేసుకోవాలి. ఎండలో అయితే ఒక రోజులో ఆరిపోతాయి. నేను కొన్ని లైన్స్ లాగా, కొన్ని ఇలాగా రౌండ్స్ లాగా వేశాను. అలాగే ఇవి జంతికల మిషన్తో వేశాను అనమాట. ఇవన్నీ నేను ఇంట్లోనే ఆరబెట్టాను ఫ్యాన్ గాలికి. మీకు ఎండలో అయితే ఒక్క రోజుకి ఆరిపోతాయి. చూసారా ఎంత బాగా ఆరాయో ఫ్యాన్ గాలికి. బాగా కలర్ఫుల్గా వచ్చాయి, బాగున్నాయి టేస్ట్ కూడా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వడియాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అస్సలకి చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ టైప్లో చేసి పెట్టిన పప్పులోకి కానీ, పప్పుచారులోకి కానీ, పచ్చళ్ళలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్